మొన్న 2 రోజుల క్రితము ఈ వీడియో కూడా పెట్టిండు. తెలంగాణ డీజీపీ మెట్రో స్కామ్ 300 కోట్లు దోచేశారని చెప్పేసి ఇట్లాంటిది ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఈ వీడియో రిలీజ్ చేసిండు. ఈ వీడియో రిలీజ్ చేసి ఏం పెట్టిండు, ఇందులో 14 నిమిషాల 37 సెకండ్ల వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీతో పాటు ఒక 7 ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పేర్లను ప్రస్తావిస్తూ డైరెక్ట్గా నేరుగా పేర్లను ప్రస్తావిస్తూ వీళ్ళు 300 కోట్ల స్కామ్ చేసిర్రు, 300 కోట్ల స్కామ్ చేసిర్రు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిర్రు. ప్రమోషన్ చేయడం వల్ల తెలంగాణ డీజీపీకి, ఆ మెట్రో ఎండీకి, శాంతికుమారి మాజీ సిఎస్ ఉంది కదా ఆమెకు, ఇట్లా చాలా మందికి ఇందులో డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి వీడియోని రిలీజ్ చేసిండు. దీంతో సైబరాబాద్ పోలీసులు ఈయన మీద కేసు నమోదు చేసిరు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పేసి